తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కుంభకోణంలో బిగ్ అప్డేట్ ఇది. వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కారుమూరిని అరెస్టు చేశారు ఈడీ అధికారులు. కొండాపూర్లోని కారుమూరి నివాసంలో అరెస్ట్ అయ్యారు ఆయన. విచారణ కోసం బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ కు తరలించారు. 28 కోట్లు ముడుపులు తీసుకున్నారన్నట్లు ఆరోపణలైతే వ్యక్తమవుతున్నాయి. ఏపీ పొలిటికల్ అండ్ లిక్కర్ స్కామ్ లో ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్. గత ప్రభుత్వంలో సాగినటువంటి మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఉన్న ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అనంతరం కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను విచారణ నిమిత్తం బషీర్బాగ్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణంలో భారీ స్థాయిలో అక్రమ నగదు లావాదేవీలు, ముడుపుల వ్యవహారాలు జరిగినట్లుగా ఈడీ అధికారులైతే ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో భాగంగానే కారుమూరి నాగేశ్వరరావు దాదాపు 28 కోట్ల వరకు ముడుపులు స్వీకరించారనేటువంటి బలమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. మద్యం పాలసీ రూపకల్పన, డిస్టిలరీల కేటాయింపులు మరియు కొన్ని నిర్దిష్టమైన బ్రాండ్ల సేల్స్ పెంచే క్రమంలో ఈ ముడుపులు చేతులు మారినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసులో గత కొద్ది రోజులుగా పలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడీ ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ పాలనలో తీసుకొచ్చినటువంటి మద్యం విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల గండిపడిందని, డిజిటల్ చెల్లింపులు లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతి ద్వారా కోట్ల రూపాయల నల్లధనాన్ని విదేశాలకు మరియు పలు అక్రమ మార్గాల్లోకి మళ్లించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీలు మరియు కీలక నాయకుల మధ్య సాగిన ఈ డీల్స్ పై ఈడీ సుదీర్ఘంగా దృష్టి అయితే సారించింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈ కేసు మరింత వేడెక్కింది. బషీర్బాగ్ ఈడీ ఆఫీసులో విచారణ పూర్తయిన తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి, మున్ముందు ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయనేది తీవ్ర ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ లిక్కర్ కేసులో వరుస అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల అంశం ప్రధానంగా తెర మీదకి వచ్చింది. వందలు వేల కోట్ల రూపాయల్లో ఈ అంశానికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్లో ఒక కుంభకోణంగా కూడా చెప్పారు. ఆ గతంలో కొన్ని వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది. వారు డబ్బులు ఎక్కిస్తున్నటువంటి వీడియోస్ కావచ్చు, ఇతరత్ర అన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి లేనిపోని ఆరోపణలు మా మీద మోపుతున్నారు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మమ్మల్ని ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తోందని వైసీపీ నేతలు పదే పదే గతంలో కూడా చెప్తూ ఉండటం ఈ కేసులో గమనార్హం. అందులో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు కొన్ని బ్రాండ్లకు సంబంధించి సేల్స్ పెంచేటువంటి క్రమంలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు. దాంట్లో భారీగా ఆయన కూడా ముడుపులు తీసుకున్నారు. 28 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లుగా ఈ నేపథ్యంలో ఆరోపిస్తూ ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేయడం అనేది ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు త్వరితగతిన వేగంగా విచారణ చేస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలు ఒకటికొకటి కూడా విచారణ చేస్తున్న కొద్దీ, అంటే తవ్వే కొద్దీ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎంతమందితో ఈ అంశానికి సంబంధించి లింకులు ఉంటాయనేదే ప్రధానంగా ఉన్నటువంటి అనుమానాలు. అలాగే విదేశాలకు డబ్బు తరలించారు అక్రమ మార్గాల్లో, ఈ కుంభకోణం ద్వారా వచ్చినటువంటి డబ్బును విదేశాలకి తరలించినట్లుగా నిర్ధారణ కూడా అయింది అనేటువంటి మాట చెప్తున్నారు. ముందు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పారు, తర్వాత అది 100 కోట్లకు వచ్చిందని చెప్పారు. తర్వాత ఈ అంశానికి సంబంధించి వరుస అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మరి అరెస్ట్ అయిన వారందరూ కూడా దీనికి సంబంధించి మేము న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పాలకపక్షం ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా కానీ మేము భయపడే పరిస్థితి లేదు, మా నాయకుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి మా కోసం ఉన్నారు, మాకు భరోసానిచ్చారు, మీ మీద కేసులు పెట్టినా కానీ మీరు వాటిని ఎదుర్కోవాలి, తప్పదు, మనం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల భాగంగా అరెస్ట్ అయినా కానీ ఆశ్చర్యం లేదని గతంలోనూ కూడా చెప్పారు. కేసుతో సంబంధం లేనటువంటి మా మీద మీరెందుకు కక్ష సాధిస్తున్నారనేదే అరెస్ట్ అవుతున్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట. చూడాలి, అధికారులు ఆరోపిస్తున్నట్టుగా 28 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు కారుమూరి నాగేశ్వరరావు మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించి మా దగ్గర ఒక క్లూ ఉంది. విచారణలో భాగంగా ఈ అంశానికి సంబంధించి మాకు విచారణలో మరికొంతమంది ఆయన పేరు చెప్పారు, డెఫినెట్గా ఆయన్ని కూడా మేము విచారిస్తాం, దీనికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా అన్నీ కూడా మేము బయటపెడతామని అయితే ఈడీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. న్యాయపరమైనటువంటి అంశాల్లో ఉన్న చిక్కులకు సంబంధించి కూడా
వైసీపీ ఈ అంశాన్ని కీలకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది, ఇంకా ఎంతమందిని ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరెస్టు చేస్తారనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి.